వీధిలోనా సరే ఇలాంటి ఒక లేడీ ఉంటే చాలు అందరు సరదా తీర్చేస్తది. అలాంటి ఓ పవర్ఫుల్ లేడీ గెటప్ తో మన ముందుకు వచ్చేస్తున్నారు చమ్మక్ చంద్ర along with his team. So let's welcome them. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్ధికం. నేను పొద్దునే లేచానంటే నాకు పని పాట లేదని అర్థం. నువ్వు పొద్దునే లేచావంటే ఎవడికి మూడిందని అర్థం. నా చింతకాయ పచ్చడి ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి కానీ ఆ రోజుల్లో మేము గోడకు సున్నాలు వేసుకునే వాళ్ళం. ఈ రోజులో ముఖానికి సున్నం వేసుకుంటున్నా నా చింతకాయ పచ్చళ్ళు. ఆయన లేనిపోని అందానికి ఎందుకమ్మా ఈ గంధ పూతలు? పొద్దున నాకెంత తగలావే ముసల్దానా? ఊరు షూర్లో ఉన్నవాంటే నేను తగులుకుంటా. అలాంటి నా గుమ్మం ముందు కూర్చుంటే చప్పరించేను. నీకు నా అందం అంటే కుళ్ళు. ఓకే, కుళ్ళు కుళ్ళు కుళ్ళు. చింతకాయ పచ్చడేం కాదు, అప్పారావు కిలో మేకప్ వేస్తే నీకంటే అందంగా ఉంటాడు. అందం అంటే నీ తరం వాళ్ళది కాదే, మా తరం వాళ్ళది. మేమందరం ప్రకృతిలో పూసిన పూలం, మీరంతా ప్లాస్టిక్ పూలే చింతకాయ పచ్చళ్ళారా. ఏం నాగరాజు, ఎక్కడికి వెళ్తున్నావు? ఆఫీస్కి వెళ్తున్నాను బామ్మ. నువ్వే ఆఫీస్ మీద పని మీద బయటికి వెళ్తున్నావు. నువ్వు బయటికి వెళ్ళగానే నీ ఇంటికి ఎవడు వస్తున్నాడు. వాడు ఏ పని మీద వస్తున్నాడో నాకు మాత్రం తెలియదు. పొలాలేసే పనే. వస్తే పర్వాలా. ఏమండి మీరు ఇంకా వెళ్ళలేదా? ఎవడు నేను బయటకు వెళ్ళగానే ఇంట్లోకి ఎవడు వస్తున్నాడు? ఆ ఇల్లన్నాక 10 మంది వస్తుంటారు పోతుంటారు. ఆ మాత్రం దాన్ని కొట్టేస్తావంటారు. ఇప్పుడు చింతకాయ పచ్చడిగా పుట్టాలా కోసి రకాల ఎవడు వాడు చెప్పు. మీకేమన్నా బయట దొబ్బిందా? ఎవడు వాడంటే నేనేం చెప్పను. అమ్మో, మొగుడికి ఎదురు మాట్లాడే ఆడదాన్ని నేను ఊర్లోనే చూడలేదమ్మో. నాకెదురు తిరుగుతావే, నాకెదురు తిరుగుతావే, నాకెదురు తిరుగుతావే. ఈ చింతకాయ పచ్చడి గాడు మంచోడు కాబట్టి కొట్టి ఊరుకుంటున్నాడు. అదే వేరే చింతకాయ గాడైతే కట్టుబట్టలతో పుట్టింటికే పంపించేసేవాడు దాన్ని. ఇదిగో బామ్మ, నువ్వు అనుకుంటే మంచోని కాదు. ముందు దీన్ని ఇప్పుడే పుట్టింటికి పంపిస్తా. ఎలవే, ముందు నీ బ్యాగ్ చదువుకొని నా కళ్ళ ముందు నుంచి ఉండకూడదు. పుట్టింటికి వెళ్ళిపో. వెళ్తాను. ఇరుగు పొరుగు వాళ్ళ మాటలు పట్టుకొని పెళ్ళాన్ని కొట్టి నీ దగ్గర ఉండే కన్నా మా పుట్టింట్లో ఉండడం బెస్ట్. అరే నాగరాజ్గా, రోజు నువ్వు ఇంటికి వచ్చేది ఈడేరా? వీడు పాలోడు కదే బామ్మ. అదేరా నాగరాజ్గా, రోజు నీ ఇంటికి వచ్చేది పాలోడే అనే లోపని పెళ్ళాన్ని కొట్టి పంపించేసావురా నువ్వు. నీ మాటలు నేను బంగారం లాంటి పిల్లల్ని నేను పుట్టింటికి పంపించాను కదే. అయినా మంచి వాళ్ళు అందరూ పోతున్నారు, నువ్వెందుకు పోవే? ఎవరు చింతకాయలు రానప్పుడు వాళ్ళు పోతారు, నా చింతకాయలు రానప్పుడు నేను పోతా. మురళి, అసలు ఈ పక్కింట్లో నేను ఉండాలా వెళ్ళిపోవాలా చెప్పు మురళి. ఏం చేసావు బామ్మ? నేనేం చేస్తాను రా, పక్కింటోడే కదా సాయం చేద్దాం అనుకున్నా అంతే. సాయం చేసావంటే సన్యాసి మొహందానా? బంగారం లాంటి నా సంసారంలో నిప్పులు పోసి సాయం అంటావా? పరిమళ వస్తున్నాగే పరిమళ. నాకేంటే ఈ టార్చరు? ఏ మూల నుంచి ఏం తీసుకుని వస్తున్నా భయపడి వస్తున్నానే. కాస్త కామ్గా బతికినవే నన్ను. నువ్వు ఒక మనిషి అసలు అర్థం కాదు. కాళ్ళు పట్టుకుంటానే. నీ మనవడని చెప్తే ఆడపిల్ల ఈ గల్లీలో చూడట్లేదే. ప్లీజే, నీ బ్రెయిన్ దొప్పింది. మంచి పాట పెడతాను, వినవే ప్లీజ్. వినవే. నేను వెళ్ళేటప్పుడు ఏ పాట పెట్టారు, నేను వచ్చేటప్పటికి ఏ పాట వేసుకుని ఉన్నావే? రెండిట్లో గుడే ఉంది కదరా. నేను పెట్టిన పాటలో స్వామి గుడిలో ఉన్నాడే, నువ్వు పెట్టుకున్న పాటలో స్వామి గుడి వెనకాల ఉన్నాడే. కాటికి కాలు చాపాల్సిన వయసులో ఐటమ్ సాంగ్ కోసం గుడి వెనక నా చెప్పా. ఇంకొకసారిగా తప్పు చేసామంటే ముఖం పగిలిపోదు. కోతి మొక్కుందానా. ఆ దరిద్రుడికి డాన్స్ రాదు, నాకు డాన్స్ వచ్చింది కుళ్ళు వాడికి. ఎరా పడితే ఏంటది? కేక్.
ఈ రోజు నా బర్త్డే, నేను కేక్ కట్ చేయాలి. నేను చేస్తానుగా, నేను చేస్తానుగా. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. నేను మా డాడీకి చెప్తాను. అరే చిన్న చింతకాయ డాడీకి కాదు, వాళ్ళ డాడీకి చెప్పుకో. నేను మా డాడీకి చెప్తాను. నా ఇంటి ముందు నుంచి ఏ వస్తువైనా నాకు దక్కాల్సిందే. ఇది ఓబ్లేసు కదా. ఒరే ఓబ్లేసు, ఏంటి పక్క నుంచి వెళ్ళుకుంటూ పలకరించబోతున్నావు చింతకాయగా? ఓ నువ్వా కాంతం? ఆ వయసులో నిన్ను పలకరిస్తే పలికావా? అందుకేగా ఇప్పుడు పలకరిస్తున్నా. బాగుంది. పొయ్యి ఆరిపోయిన తర్వాత నీళ్ళు కాగబెట్టుకోమందట, నీళ్ళు ఆడదే. చివరి కోరికలు అనిపించాల్సిన టైంలో చిలుపు కోరికలు నాకెందుకే కాంతం, నన్ను వదిలియే. ఈ వయసులో ఏ పోయే కాలం వచ్చిందా నీకు? నన్ను పెట్టుకొని వెళ్ళాడుతున్నావు. చెయ్యండి బాబు. అమ్మో, నువ్వు చెయ్యంది ఇస్తేనే కానీ పైకి లేకలేకపోయాను. ఈ రెండు చేతులు తామి నేను ఏం చేస్తాను రా. నాకన్నీ అర్థమైనా నా దేశం క్షమించు. అదిగో ఆటో. బామ్మ ఇటు రా. అసలు నువ్వేం చేస్తున్నావు, నీకు అర్థమవుతుందా? నేనేం చేశాను రా? వాడిని పట్టుకొని ఏదేదో చేస్తున్నాడు. ఈ వయసులో ఎలా ఉండాలి నువ్వు? అయ్యో చూసారు నా చింతకాయ పచ్చడి. ఎవరో చెప్తే నమ్ముతున్నారు కానీ నేను చెప్తే నమ్మట్లా. నేను చెప్తే ఎవరు నమ్ముతారు? అబ్బా అయ్యో వీళ్ళు కూడా వచ్చేసారే. ఏమైందా? ఏమైందంటే నా కొడుకు పుట్టినరోజుకి కేక్ పట్టుకెళ్తుంటే సగం కేక్ మింగేస్తుందట మీ బామ్మ. ఏం బామ్మ ఇడుదురుకో. కేకు తిన్నావా? వాడికి నేను ఎందుకు తింటాను? ఆ చింతకాయ పచ్చడి రోడ్ మీద ఎక్కడ పడేసే నా పేరు చెప్తున్నాడు వాడు చింతకాయ గాడు. బామ్మ నిజం చెప్పు, నువ్వు తిన్నావా లేదా? నిజం చెప్పు. తిన్నా. ఆ కేక్ లో తీపి ఉందో లేదని టెస్ట్ చేశా. తీపి తింటే ఇంత తినాలి కానీ సగం కేక్ మింగేస్తావా? మురళే, నాకు నా పెళ్ళానికి మధ్యలో చిచ్చు పెట్టింది. ఇప్పుడు చూడు, నా పెళ్ళామేమో పుట్టింటికి వెళ్ళిపోయింది. నాకు చూడు, అది నాకు విడాకులు పంపిస్తానని నోటీస్ ఇచ్చిందాయా? ఏంటి బామ్మ ఇది? నువ్వు వాడి దగ్గరికి వెళ్ళిపోయి ఉంటే నాకు పొత్తులో చదువు బాగుండేది తెలుసా? మురళి మురళి, మొన్న మీ బామ్మ మా నాన్నని రూమ్ లోకి తీసుకెళ్లి కితకితలు పెట్టి నవ్వుమంటుందంట. ఏం బామ్మ రూమ్ లో తీసుకెళ్లి కితకితలు పెట్టావా? పెట్టా. ఎందుకు? నేను జోకేస్తే నవ్వలేదాడు. ఏం జోకేసా? ఆక్ పాక్ కరే పాక్ అన్న దానికి నవ్వట్లాడు. ఇది జోకా, ఇది జోకా. ఈడేమో జోకా అంటాడు, ఈ భర్తలోడేమో కేక అంటాడు, ఇదేమో ఆకా అంటది. మధ్యలో నేనేంటి? ఆ మధ్యలో నేనేంటి? మీ ముసలాన్ని కాలు చేతుల నుంచి మూల పడేస్తానని పీడ వదలదు. ఏరా సింతకాయ పచ్చళ్ళారా, రౌండ్ అప్ చేసి నన్ను కన్ఫ్యూజ్ చేయదు. ఈ కన్ఫ్యూజన్ లో ఎవరి సింతకాయలు రాలుతాయో నాకే తెలియదు రే. సింతకాయలారా, మీరు మీరు నన్ను కొడతారా? రే నీళ్ళల్లో ఉన్న ముసలికి ఈ ముసలికి బలం ఎక్కువరా. 100 మంది సింతకాయలు వచ్చిన అందరు సింతకాయలు రాలు కొడతాను ఏమనుకుంటున్నావు? కాస్తమ్మా ఏజ్ 85, స్పీడ్ 125, స్పీడ్ 125. నాగబాబు సార్, నిజంగా రియల్ లైఫ్ ఇట్లాంటి క్యాండిడేట్స్ ఉంటారా? అంటే ఊరిలో ఉంటాయి. ఉన్నారు రేష్మి. ఈ మధ్య కాలంలో బామ్మలు ప్రమాదకరంగా తయారయ్యారు. ఇంత గయ్యాళి క్యారెక్టరు అసలు నాకు ఎంత నచ్చిందంటే క్యారెక్టరు చంద్ర. మళ్ళీ నీకు సీక్వెల్ దొరికేసింది, ఇంకొక మంచి లైన్ సూపర్ చేసావు చంద్ర. ఇలాంటి బామ్మలకు దూరంగా ఉండండి, చాలా ప్రమాదకరం వీళ్ళు. వయసు 85, స్పీడ్ 125.
సూపర్ చంద్ర, వెరీ గుడ్. రోజా గారు ఏంటి రోజా గారు ఇలా నచ్చి కొడుతుంది ఈ బామ్మ మనందరినీ? ఊరికి ఒకరుంటే చాలు ఇలాంటి బామ్మ. కానీ ఏమి లిటిగెంట్ కదా, ఎక్స్ప్రెషన్స్ సూపర్ చంద్ర. ఆ తర్వాత సత్యపండు వచ్చాక ఇంకా ఎప్పుడో వయసులో ఉన్నప్పుడు లవ్ చేస్తే ఏం చెప్తా, వయసులో ఉన్నప్పుడు లవ్ చేయకూడదు అర్థమైంది. అసలు ఇంత సాడిస్టిక్ బామ్మ నేను ఎప్పుడు చూడలేదు నా లైఫ్ లో. చాలా బాగుంది. మనం ఇన్ని చేసాం కానీ ఇలాంటి క్యారెక్టర్ దొరికి చూడలేదు జబర్దస్త్ లో. సూపర్.